పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి, ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలి. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి పద్మశాలి కులస్తులు రాజకీయ రంగంలో రాణించాలని, అందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలనే ఆసరాగా మలుచుకొని ముందుకు సాగాలి. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి పిలుపునిచ్చారు. ఆదివారం యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టలో 33 జిల్లాల పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మురళితో పాటు జాతీయ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం హాజరై పద్మశాలి కులస్తులు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సందర్భంగా జిల్లాల నుండి వచ్చిన జిల్లా అధ్యక్షులు పలు అంశాలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. పద్మశాలి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మురళి మాట్లాడుతూ, రాజకీయంలో పద్మశాలీలు వెనుకబడ్డారని, ఆర్థికంగా బలంగా ఉన్న రాజకీయ శక్తిలో వెనుకబడడం బాధించే విషయమని, ఎన్నికల పద్మశాలి కులస్తులు ప్రతి చోట ప్రాబల్యం ఉన్న కాడ బరిలో నిలిచి పద్మశాలీల సత్తా చాటాలన్నారు. అన్ని రంగాల్లో ముందున్న మనం రాజకీయంగా వెనకబడ్డాం, మన అభివృద్ధికి మనమే అవరోధాలుగా మారుతున్నామని, రాజకీయంలో రాణిస్తే సమాజంలో మన మహోన్నత శక్తిగా ఎదుగొచ్చునని అన్నారు. రాజకీయంగా రాణించే ఉత్సాహవంతులకు సహకారం ఉంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వాసాల రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడ్నాల నరేందర్, కార్యదర్శి వైద్యో రాజగోపాల్, పలు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలని మనకు ఉంటే మనం చేస్తాం. ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్తుంటే మరి ఎన్నో నెలకొంటుంటే ఉండు ఆదేశం, లేదా నువ్వు వెతుకుతూ పక్కన చేయాలి. నీ తర్వాత జనరేషన్ వస్తే నీ పేరుకి 20 ఏళ్ళు వచ్చిన ఫలానా ప్రతిపక్షంగా నాకు ఇచ్చిన బాబు, ప్రతిపక్షంగా రాని కూర్చోబెట్టిన లీడర్షిప్ తయారైతే ఆ లీడర్షిప్ నెక్స్ట్ 20 ఏళ్ళు. ఇవాళ మన సొసైటీలో మరి కుటుంబాలు చిన్నగా పద్మశాలందరూ వర్షం పోతున్నారు. ఇలా వర్షం పోకపోతే గడ్డం జగన్ చెప్తాడు, ఇలా 30 లక్షల మంది పాపులేషన్ తెలంగాణలో ఉన్నారు. ఇలా ఒకప్పుడు పౌరులు చేరేత కోసం అవన్నీ కూడా వాళ్ళు చుట్టే 1 లక్ష మందికి తెలంగాణలో ఉపాధి ఒక టెక్స్టైల్ ద్వారా ఇప్పుడు గడ్డం జగన్ వాస్తవం. కొన్ని వాస్తవిక సంఘటనని గుర్తు చేసుకోవాలి అవసరం ఉంది. ఈ ఉల్లిపాటి కార్పొరేట్ నిలబాలంటే కౌన్సిల్ నిలబాలంటే 50 కావాలి, ఒక చైర్మన్ నిలబాలంటే 5 కోట్లు కావాలి, ఒక ఎమ్మెల్యే నిలబాలంటే 30 కోట్లు కావాలి. ఇవి కావాలంటే డబ్బులు సంపాదించాలంటే మనం ఎన్నుకునే వృద్ధులు మారాలి. కాంట్రాక్ట్ లో విలేజ్లో కన్స్ట్రక్షన్ చెయ్యి 10 ఏళ్ళు పెట్టి సంపాదించో 30 కోట్లు ఎంకేస్తూ నాయకులు 1000 కోట్లు సంపాదిస్తారు. అక్రమ సంపాదన చెప్పేది అక్రమ సంపాదన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ లో సక్రమం సంపాదిస్తాం. ఎన్నుకునే ఓటు మనం ఏదైతే మనకంటే ముందున్న కులాలు చూస్తే వాళ్ళు గమనించండి, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, మనం ఏ వృత్తిలో ఉన్నాం. మనం ఎన్ని కూడా ముందు టెక్స్టైల్లో ఉన్నాం. పథకాలు మాట్లాడుకుంటే ఇవాళ రెంట్లు, కరెంటు బిల్లు, శాలరీస్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఎన్ని బిల్లు చూస్తున్నా మెయింటెనెన్స్ రావాలి. 50% ప్రాఫిట్ ఉంటే 10% మిగిలితే 21% వడ్డీ అవుతుంది. ఇలా షోరూమ్ పెట్టాలంటే 1 రూపాయలు అవుతుంది. అంటే దేశ ఉద్దేశం ఎవరైతే పద్మశాలి బిడ్డ చనిపోతే ఈ 14 లక్షల్లో మన దగ్గర ఉన్న నెంబర్లో 1 లక్ష మంది 2 లక్షల మందిలో ఒక గ్రూప్ తయారు చేసి ఎగ్జాంపుల్ 1 లక్ష మంది గ్రూప్ చేస్తే ఎవరైనా చనిపోతే ఈ 1 లక్ష మందిలో ఒకరు చనిపోతే 10 రూపాయలు ఆ అకౌంట్ కొడతాం. మండల అకౌంట్ 10 రూపాయలు ఈ 10 లక్షలు తీసుకెళ్ళి ఆన్లైన్లోనే బయట డబ్బు తీసుకో 10 లక్షలు చెక్కు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చి భార్యకో, అమ్మకో, చెల్లెకో ఇంట్లో ఇస్తాం. ఇది అమలు చేయడానికి ఈ వ్యవస్థ కావాలి. దీనివల్ల ఎవడో వచ్చి ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఎవడో అవసరం లేదు. మనమే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంటుంది. ఇక్కడ కమర్తములు ఉన్నా, రామచంద్రరావు గారు ఉన్నా, కృష్ణ గారు ఉన్నా, జగన్నాథ్ ఉన్నా, ఎవరున్నా వ్యవస్థ నడవాలి. ఆ సిస్టమ్ మనం తయారు చేస్తున్నాం. ఈ తయారు చేస్తే పద్మశాలి పేదవారికి ఒక 10 లక్షల రూపాయలు వస్తే వాళ్ళ కుటుంబం ఇంటికి చూసుకోకుండా వాళ్ళకి 10 ఏళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనికోసమే ఈ వ్యవస్థ తయారు చేస్తున్నాం. మీరందరూ కూడా ఈ నెల 25 లోపల ఈ మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు పేరు రాసి ఫోన్ నెంబర్లు వేసి మా 20 తారీఖు కల్లా మా సెక్రటరీ గారు అందజేయాలి. సెక్రటరీ గారు కానీ మేము కానీ ఫాలో చేస్తాం. ఖచ్చితంగా కొన్ని జిల్లాలు ఉన్నాయి, సంగారెడ్డి కృష్ణ యాక్టివ్. కానీ మనం వచ్చిన అవకాశాన్ని మనం ఒకటే చేయాలి. స్వార్థంతో కాకుండా పద్మశాలి సమాజం కోసం ఇవాళ
జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అందరూ కూడా జిల్లా చాలా స్ట్రాంగ్ ఉన్నాం. 22 చోట తప్ప ఇంత మనకున్నంత నిజంగా తెలంగాణలో పద్మశాలి కులంలో ఉన్న సంఘాలు, పద్మశాలి కులం ఉన్న సంఘం అంటే పద్మశాలి సమాజంలో మన సంఘం ఉన్నట్టుగా తెలంగాణలో ఏ సంఘాలు కూడా లేవు. వాస్తవం మనకి గుళ్ళు ఉన్నాయి, ఫంక్షనాలు ఉన్నాయి, అక్కడ స్వతంత్రంగా ఎవరు సంఘాలు నడిపించుకునే కెపాసిటీ ఉంది. కాస్త పుస్తక సంఘాలకు ఫండ్ ఉంది. ఇవాళ సత్రాలు మనకి 8-9 సత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క సత్రాలు 4-5 కోట్ల రిజర్వ్ ఫండ్ ఉంది. బ్రహ్మాండంగా ఇప్పుడు నా కూర్చుంటే ఒక ఆయన సత్తయ్య గారి తమ్ముడు అన్నారు, మరి అలాగే చికెన్ సత్తయ్య గారి తమ్ముడు వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగించిన 6 లక్షల రూపాయలు పైన రూమ్ కడతానే అన్న వచ్చి మీకోసం చూస్తుంటూ 6 లక్షలు కనిపించింది. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. నేను అప్రిషియేట్ చేశాను, చాలా మంచి చేస్తున్న తమ్ముడు, నీలాంటి సమాజానికి అవసరం, ఏం చేసినా మనం ప్రపంచానికి చేయండి, పేదలు ప్రపంచాలు చాలా మంది చేయాలని చెప్పారు. అంటే ఇవాళ ఒక జిల్లా అధ్యక్షుడు తలుచుకుంటే మీకు గవర్నమెంట్ ఉంది, మన ప్రపంచానికి గవర్నమెంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జిల్లా ఉంది, వరంగల్ ఉంది, రవీంద్రనాథ్ ఉన్నాడు. మన పద్మశాలిలో ఒక ఊళ్ళో 200 మంది ఉంటే ముందు వేసేయండి, వాడు ఏంటి ప్రెసిడెంట్ చేయండి, ముందు వాడు ఏంటి ప్రెసిడెంట్ అవుతాం. వాడికి అయిపోతే టికెట్ ఉంటే దాడి తెలియదు, టికెట్ అయిపోతే దాడాడు. ముందు వార్డు మెంబర్ అయితే సర్పంచ్ అవుతాం, జడ్పీటీసీ అవకాశం జడ్పీటీసీ చేయండి. ఒక మండలంలో 40,000 ఓట్లు ఉంటే 7,000, 10,000 ఓట్లు మనం ఉంటే ఆడ జడ్పీటీసీ కూడా. ఆ తర్వాత ఎంపీటీసీ వాడికి ముందు గవర్నమెంట్, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది. ఈసారి మున్సిపాలిటీ ఎలక్షన్ వరం ఏంటంటే 42%. మనకి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ 42% మన వార్డు తీసేది. దాంట్లో మనం ఎక్కడ చేయాలంటే ఆడ ఖచ్చితంగా మున్సిపాలిటీలు అయితే, కౌన్సిలర్, కార్పొరేటర్ అయితే మేయర్ చేయడం అవుతాం. కాబట్టి ఇవాళ నాకు తెలిసిన కార్పొరేటర్ గా ఇన్ని ఇక్కడ ఉన్న ఘటన కూడా పొలిటికల్ గా మరి ఒక ఆఫర్ చేయడం చేసిన మా ఘటన జగన్ తెలుసు. ఇక్కడ ఒక పొలిటికల్ గా ఉంటే ఎంత లాభం జరిగిందంటే, ఒక్క వ్యక్తి కొన్ని వేల మంది చేస్తే మీరు ఇక్కడ ఉండి నేను ఒక కార్పొరేటర్ కావాలంటే తెలంగాణలో ఎక్కడ కావాలన్నా మన కలవకుండా ఒక సీట్ అడిగారు, లేకుంటే పడుగు సైనికులు ఫోన్ చేసి చూపించారు. ఒక చోట ఎక్కడ ఇచ్చే సందర్భాలు వచ్చింది అంటే, రేపు రాబోయే రోజుల్లో రాజకీయం ఎదిగి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థానం వెళ్తే ఎంతమంది గమనించుకోవాలి. 2004లో 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 మంత్రులు. ఈ రోజు పరిస్థితి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ. మరి అలాంటి పరిస్థితిలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఉన్నాం, చదువులో ప్రమాణంగా ఉన్నాం, డబ్బుల్లో ప్రమాణంగా ఉన్నాం. మరి మిగతా డాక్టర్లు ఒక నిజామాబాద్ 300 మంది ఉన్నారు, వరంగల్లో 250 మంది ఉన్నారు, తర్వాత కరీంనగర్ 200 మంది ఉన్నారు, ఖమ్మంలో 70 మంది ఉన్నారు. అన్ని జిల్లాలలో పద్మశాలి డాక్టర్ ప్రమాణంగా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కానీ వీటన్నింటినీ కమాండ్ కంట్రోల్ లాగుంటే పవర్ పార్టీస్ చేసేవాళ్ళు మన దగ్గర లేదు. జిల్లాలలో ప్రారంభం ఇవాళ జిల్లా నాయకత్వం 33 జిల్లాలకి మనకి అందరూ కూడా అధ్యక్షులు. ఏ పార్టీ అనేది వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వంగా తప్పదు. కానీ ఏ ప్రభుత్వం ఉంటే నాయకత్వం ఆ ప్రభుత్వంతో పనిచేయించుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే వాసన వేస్తుంది, ఆయన బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా, ఎవరితోనైనా ఏ మంత్రి దగ్గరికి వెళ్తాడో పనిచేయించుకుంటాము. ఆ మంత్రి సచివాలయంలో అది మనం వాటలాగా ఏ బౌల్లో పోతే, ఏ సీసాలో పోతే అయిపోవాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. అంతే చెప్తే కాంగ్రెస్ గా బీజేపీ పార్టీ పోలేము, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పోలేము అంటే కుదరదు. ఎక్కడ పండు అయితే మనకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఊరు ఉన్నది, జనగా ఉన్నది, అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, పల్లా రాజశేఖర్ గారు ఉన్నారు, ఫోన్ తీసుకుని రావాలి. నాకు మనం పని వచ్చింది, పల్లా రాజశేఖర్ ఫోన్ చేశారు, మనలో చేసి పెట్టారు. నేను బీఆర్ కాంగ్రెస్ కావచ్చు, వారు బీఆర్ పార్టీలు కాదు, మనల కోసం ఎక్కడికైనా పోవాలి. ఇవాళ జిల్లా అధ్యక్షులకి మంచి హోదా, ఒక పద్మశాలి జిల్లా అధ్యక్షుడు అంటే మామూలు మాటలు కాదు. మీ కింద ఒక 5 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గర కానీ మీరు పిలవాలని కానీ మీరు మాట్లాడాలని కావాలంటే మనం ఇంటికి కుదరదు. మీరన్నీ కూడా మండలాలు తిరిగి, టౌన్లు తిరిగి, కమిటీలు చేసి మీటింగ్లు పెడితే వీళ్ళు ఎవరు పద్మశాలి పైకి చేస్తారా, వీళ్ళలో ఎవరైనా కీ పర్సన్ అంటే ఫలానా రవీంద్ర గారు, భక్తా నరేంద్ర గారిని వీళ్ళిద్దరిని పెడితే ఈ సమాజం మొత్తం వీళ్ళతోనే ఉంది అంటే వాళ్ళిద్దరి దగ్గరికి పోయి, లేకపోతే వాళ్ళే వచ్చి వీళ్ళని తీసుకోవడం పోయి, అన్న మీరు మాకు చేసి పెట్టండి, ఈ మాకు అవసరం లేదంటే వాళ్ళే మాకు ఇక్కడ 10 రూపాయలు బ్యాగ్ కావాలి,
కావాలి, గుడి నిర్మాణం కావాలని మనం వైఆర్పీగా పనిచేయించుకోవచ్చు. లేదంటే మనకి పనులు కావాలి, పోలీస్ స్టేషన్ పని ఏదైనా వచ్చినా మీరు కేసు పెట్టారంటే రాజకీయ నాయకులు చేస్తారు. ఇవాళ శక్తిలో పోతే తీరుతాం. ఇవాళ మన రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ఒక రాజకీయ నాయకులు తిరిగినా పలానా ఎమ్మెల్యేలు తిరుగుతాడు, పలానా మంత్రులు తిరుగుతాడంటే సమాజంలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మిగతా యంత్రాంగంలో పలానా నాయకులతో తిరుగుతాడు కాబట్టి మర్యాద. అట్లే మనం ఒక కులంలో ఒక అధ్యక్షుడు ఉండి ఏదో ఒక పార్టీ లైజనింగ్ ఉండి అక్కడున్న నాయకులు లైజనింగ్ ఉంటే మనల్ని బోర్డు గురుకుల పాఠశాలలో మనం సీట్లు ఇప్పించవచ్చు, లేకపోతే కస్తూరి వాళ్ళ సీట్లు ఇప్పించవచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్లో ఫీజు తగ్గించవచ్చు, లేదా హాస్పిటల్లో ఫీజు తగ్గించవచ్చు, లేదంటే మన చిరకం వెంకటేశ్వర లాంటి ఒక అడ్వకేట్ గౌరవాలు ఉంటారు, అడ్డాలో సహాయం తీసుకొని కేసులు పంపవచ్చు. అంటే మనం 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఏ జిల్లా పోయినా పని అవుతుంది. ఇప్పుడు అందరికీ మనం చెప్పడం, ఎందుకంటే వారు నేను ముందు పెడతా అన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడే కాదు, గతంలో కూడా అన్న నేను ముందున్నాను. నిజంగా మరి వారి మొన్న చాలా బాధలు ఉన్నారు, వాళ్ళ కుమార్తెలు కిడ్నీ సమస్యలు ఉంటే చాలా మొన్న మేము వచ్చాము. వారి బాధలో ఉండి దాదాపు 2 నెలలు కూడా కాలేదు. అయినా సరే మరి వారు ప్రభాకరణ BPS ఇవాళ 2 సంవత్సరాలు బాలాజీ ఎంటర్ప్రైజెస్ UPVC విండోస్ డోర్స్ అండ్ సామల్. ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో WPC అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా వద్ద కలవు. అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును. బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టింబర్ డిపోట్, ఎర్రగట్టుగుట్ట, కిడ్స్ కాలేజ్ జంక్షన్, హన్మకొండ.